అనంత కరుణామయుడు అపార కృపాశీలు మనందరి పాల్గొని పోషకుడైన సర్వేశ్వరుడిలో నాకు ఇచ్చిన అంశం ఏంటంటే కార్యకర్తల యొక్క జీవన శైలి. ఇచ్చిన సమయం అయితే 10 నిమిషాలు. మరి ఓకే అండి, చాలా కార్యకర్తల వ్యవహార శైలి. ఓకే, అల్హమ్దులిల్లాహ్. మనిషి అనిపించుకోవాలంటే మనిషి ఎప్పుడవుతాడంటే తనకు తాను మేలు చేసుకునేవాడు మనిషి అవుతాడు. మానవత్వంగా మనిషి అవ్వాలంటే తనకు తానుతో పాటు పక్కవాడికి పొరుగువాడికి కూడా సహాయం చేసేవాడు మానవత్వంగా మనిషి అవుతాడు. మొత్తం మానవ జాతికి సహాయం చేసేవాడు, మానవ జాతి గురించి ఆలోచించేవాడు ఏమవుతాడు? మహాత్ముడు, మహర్షి అవుతాడు. అయితే ఇప్పుడు కార్యకర్త ఈ ముగ్గురులో ఏ ఇష్టం ఉండాలి? మధ్యలోనే మూడో విషయంలో ఉండాలి, అంటే మహర్షుల ఖాతాలో ఉండాలి. ఎందుకంటే ఖురాన్లో కూడా దేవుడు చెప్పాడు, ప్రవక్తల పరంపర అయిపోయింది, ఆ తర్వాత స్థానం అవుతుంది మీరే, ఉత్తమ సమాజం మీరే చెప్పి చెప్పలేదు. అంటే మహర్షుల స్థాయిలో ఈరోజు ఎవరున్నారు అంటే విశ్వాసి. ఫస్ట్ విశ్వాసి అవుతాడు, ఆ తర్వాత కార్యకర్త అవుతాడు. ముందు కార్యకర్త అవ్వడు, ఫస్ట్ ఏమవుతాడండి? కార్యకర్త అవ్వాలంటే విశ్వాసి అవ్వాలి. కానీ మనం ఎప్పుడు కూడా ఫస్ట్ దాని కోసం ఆలోచించట్లేదు, రెండో దాని గురించి ఆలోచిస్తాం. నేను కార్యకర్తగా ఉన్నాను, నాకు కార్యకర్త పేరు పలుకుబడి లేదు, నాకు ప్రశంస లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు అని చెప్తున్నామే తప్ప ఇక్కడ మొదట మనం విశ్వాసం అనేటువంటి విషయాన్ని మర్చిపోతాం. మొదట మనం ప్రమాణం చేసాం దేవి, నేను ఈ కార్యకర్తగా ఉంటాను, ఈ యొక్క సంఘంలో అన్ని కూడా నెరవేరుస్తాను అని ప్రమాణం చేయలేదు. మనం ముందు ప్రమాణం చేసింది ఏంటంటే విశ్వాసంలో నేను నీ దాసుడిని, నేను ఒక సంఘం దాసుని కాదు, ఒక జమాత్ దాసుని కాదు, నేను ముందు నీ దాసుని అంటే దేవుడి దగ్గర ప్రమాణం చేసిన తర్వాతే మనం విశ్వాసం పొందాం, విశ్వాసంలో వచ్చాం. ఆ తర్వాత చెప్పాడు దేవుడు, నువ్వు సంఘంగా ఉండు అని, నువ్వు ఒక సంఘంతో మమేకమై ఉండు అని. ఆ తర్వాత అవుతాడు కార్యకర్త. కానీ మొట్టమొదటిగా అవ్వాల్సింది ఏంటి అంటే విశ్వాసం. అల్లాహ్ పట్ల, సర్వేశ్వరుని పట్ల మన విశ్వాసం, ఇది ప్రధానమైంది. ఎందుకు అంటే ఇది ప్రధానమైంది అంటే అల్లాహ్ పట్ల మన సంబంధం లేకుండా, సర్వేశ్వరుని పట్ల మన సంబంధం లేకుండా మనం కేవలం ఒక జమాత్ కోసం, ఒక సంఘం కోసం కలిసి ఉన్నట్లయితే అది ఆగిపోతుంది, సగంలోనే ఆగిపోతుంది. ఇక్కడ అల్లాహ్ తాలా ఒక విషయం, సర్వేశ్వరుడు ఒక విషయం చెప్పడం జరిగింది. అదేమంటే మీకు ఇవ్వబడిందంతా కొన్ని రోజుల ప్రాపంచిక జీవిత సామాగ్రి మొత్తమే, కానీ అల్లాహ్ వద్ద ఉన్నది శ్రేష్టమైనది, కానీ అల్లాహ్ వద్ద ఉన్నది చాలా శ్రేష్టమైనది, శాస్త్రమైనది కూడా. అందులో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది దేవుడు. ఒకటి, విశ్వసించి తమ ప్రభువును నమ్ముకున్న వారి కోసం, విశ్వసించి తన ప్రభువును నమ్ముకున్న వారి కోసం మొట్టమొదటి పాయింట్ ఇది. అంటే విశ్వసించిన తర్వాత మనిషి ఎవరిని పూర్తిగా బేస్ అవ్వాలి అంటే దేవుణ్ణి మాత్రమే. నేను చేసే పని కేవలం దైవ పని మాత్రమే, రెండో ఆలోచన ఉండకూడదు. ఇక్కడ దైవ పని అంటే దేవుడు నాకు ఆజ్ఞాపించినటువంటి బాధ్యత. ఇక్కడ అందరూ కూడా కలిసి ఉన్నాము, కానీ ఇక్కడ అందరూ చేసే పని ఇక్కడ ఈ యొక్క సంస్థ అప్పచెప్పిన బాధ్యత కాదు. ఇది అల్లాహ్ తాలా మనందరికీ అప్పచెప్పినటువంటి ఒక గొప్ప బాధ్యత, ఎవరికి వారిగా స్వతహాగా అప్పచెప్పినటువంటి బాధ్యత. మరి ఈ బాధ్యత కోసం ఇక్కడ అందరూ కలిసామన్నది మనం ఇక్కడ ఆలోచించుకోవాలి. అంతే తప్ప ఇక్కడ ఒక సంఘం ఉండాలి, ఆ సంఘం యొక్క లక్ష్యాలు నెరవేర్చాలనేటువంటిది ఇక్కడ ప్రధానమైనది కాదు. అయితే ఇక్కడ కార్యకర్త బాగా గమనించాలి. ఎందుకు అల్లాహ్తో సంబంధం అనేటువంటిది మొట్టమొదటి అంటే
ఇక్కడ చేసే ప్రతి పని కూడా రిజల్ట్ మనకు వచ్చేటువంటి విజయం దేవుని వైపు నుంచి రావాలి తప్ప ఇక్కడ వచ్చేటువంటి చప్పట్ల వల్ల కానీ వీళ్ళు ఇచ్చేటువంటి ప్రశంసల వల్ల కానీ ఎవరో నన్ను మెచ్చుకుంటారనేటువంటి ఆలోచన కానీ నేను ఒక సమాజానికి గొప్ప అధ్యక్షుడు అయిపోవాలనేటువంటి ఆలోచన కానీ నాయకుడు అయిపోవాలనేటువంటి తపన కానీ ఇది ఎందుకో పనికిరానటువంటిది. ఎందుకంటే ప్రపంచంలో ఇవన్నీ కూడా శాస్త్రం కాదు. అల్లాహ్ తాలా ఇచ్చే బహుమానమే శాస్త్రమైంది. అందుకనే నువ్వు ఒక విశ్వాసం అయిన తర్వాత దేవుడు చెప్పాడు, నువ్వు ఒక జమాతో కలిసి ఉండు, గట్టి సంబంధం కలిగి ఉండు, మీరంతా కలిసి అల్లాహ్ తాలా ధర్మాన్ని గట్టిగా పట్టుకోండి దేవుడు చెప్పాడు. లేకపోతే సింగిల్ గా మనం ఉండి సింగిల్ గా చేసుకోవచ్చు, ఒక కార్యకర్తగా ఉండి మన పని మనం చేసుకోవచ్చు, 5 కోట్ల పని చేసి లేకపోతే ఎవరో రోజుకు ఎవరో సందేశం ఇచ్చేసి మన కార్యక్రమం ముగించేసుకోవచ్చు. కానీ దేవుడు చెప్పిందని కాదు. నువ్వు విశ్వాస అయితే నేను నీకు ఆజ్ఞాపిస్తాను, ఈ యొక్క ఉత్తమైన సంఘంతో నువ్వు కలిసి ఉండు, అప్పుడు నువ్వు కార్యకర్త అయ్యావు. సరే, కార్యకర్త అయితే కొన్ని లక్ష్యాలు వచ్చేస్తాయి, ఒకటిగా ఉంటే కొన్ని లక్ష్యాలు రావు. కార్యకర్త అయిన తర్వాత కొన్ని బాధ్యతలు వస్తాయి. నేను ఇంతకు ఒక విషయం చెప్పడం జరిగింది. మనం ఏ లిస్టులో ఉన్నాము అంటే మహర్షుల లిస్టులో ఉన్నాము. మహర్షుల లిస్ట్ అంటే ఏంటి? ఒక సామాన్య మనిషి అంటే తన కోసం తాను ఆలోచించుకుంటాడు, ప్రాబ్లం లేదు. మానవత్వం గల మనిషి అంటే చుట్టుపక్కల వారి కోసం సమయం ఉంటే కేటాయిస్తాడు, అది ప్రాబ్లం లేదు. కానీ ఒక మహాత్ముడు ఎప్పుడయ్యాడు అంటే సమాజంలో ఎంతో మంది వ్యక్తులు మనల్ని విమర్శిస్తారు, సమాజంలో ఎంతో మంది వ్యక్తులు మనకి నష్టం కలిగేస్తారు, సమాజంలోంచి ఎన్నో అలజడులు మన మీదకి వచ్చేస్తాయి. అయినా నిలదొక్కుని వాటిని క్షమించి ఓర్పుతో సహనంతో నిలబడేటువంటి వ్యక్తిత్వం, అది మహాత్ముడి యొక్క లక్షణం. ప్రభుత్వాలు ఒక ప్రాంతంలో సందేశం ఇచ్చే సమయంలో వాళ్ళు రాణించి కొడతారు, మనం మాటికి చెప్పుకుంటూ ఉంటాం. మహాత్ముడి లక్షణం అంటే చెప్తాను. మహాత్ముడి లక్షణం ఎలా ఉంటుందంటే రాణించి కొట్టే సందర్భంలో అక్కడ దైవదూతలు వచ్చి ప్రవక్త ఆదేశించు, ఈ సమాజాన్ని ఈ 2 కొండల మధ్య నిలిపేస్తామని చెప్పేసి అక్కడ దైవదూతలు వచ్చినప్పుడు మహాత్ముడి యొక్క గొడవ అక్కడ ఉంది. ఏంటది? వద్దు, వీళ్ళ కాకపోతే వీళ్ళ తర్వాత జాతి వారు, వీళ్ళ తర్వాత వచ్చేటువంటి వీళ్ళ తర్వాత తరం ఈ ధర్మాన్ని స్వీకరించవచ్చు, కాబట్టి వీళ్ళపై శిక్ష అవలంబింప చేయవచ్చు. ఇప్పుడు మనకుందా ఈ గుణం? కార్యకర్త ఎవరైనా మనకైనా హాని చేస్తే వెంటనే వాడి మీద కక్షలు ఇచ్చేసుకుంటున్నాం, ఎవరైనా మన మీద కోపం ఉంటే వెంటనే ఆ కోపం మరోలా చూపించేస్తున్నాం. కార్యకర్త జీవన సాగు ఏదైనా మహాత్ముడే మనలో ఉందా? మన యొక్క వ్యక్తిత్వాన్ని సరిదిద్దుకోకపోతే మన సమాజాన్ని ఎలా సరిదిద్దగలం? సరిదిద్దలేము. మనలో మన గుణాన్ని మనం సరిదిద్దుకోలేకపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే సమాజాన్ని ఎలా సరిదిద్దుకోగలం? సమాజాన్ని ఎలా మార్చగలం? మనమే ఎదుటి వాడిని క్షమించలేకపోతున్నాం. ప్రవక్త చెప్పడం జరిగింది, ప్రవక్త మహనీయుడు. అతను విశ్వాసి కాదు అది 3 సార్లు చెప్పారు. ఏంటి ప్రవక్త ఎవరతను చెప్పేసి పక్కన అంశాలు అవ్వడం జరిగింది. ఏ వ్యక్తి వల్ల అయితే మరో వ్యక్తి బాధపడతాడో, ఏ వ్యక్తి వల్ల అయితే మరో వ్యక్తి హృదయంలో కుసించిపోయి తన మనోవేదనను దేవుడితో చెప్పుకుని బాధపడుతూ ఉంటాడో అలాంటి వ్యక్తి విశ్వాసి కాడు అని ప్రవక్త చెప్పడం జరిగింది. అంటే దానికి కారణమైన వ్యక్తి. మరి ఈ రోజు చూడండి, ఒక విశ్వాసం వల్ల మరొక విశ్వాసి బాధపడేటువంటి పరిస్థితులు వచ్చేసాయి. ఎంతో బాధపడుతున్నారు, దైవ ధర్మంలోకి వచ్చారు, శక్తి వదిలేశారు, విగ్రహాలను వదిలేశారు, ఫ్యామిలీని వదిలేశారు, ఉన్న ఇల్లుని వదిలేశారు, ఉన్నటువంటి ఊరుని వదిలేశారు, ఉన్న స్నేహితులు వదిలేసి ధర్మంలోకి వచ్చి ధర్మంలో స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తుల వల్ల ఆ వ్యక్తులు మరొక వ్యక్తుల వల్ల బాధపడుతున్నారు.
ఆ బాధకు కారణమైన వాడు ఎంత మాత్రం విశ్వాసి కాడు అని ప్రవక్త కూడా చెప్పడం జరిగింది. ప్రియమైన సోదరులారా, ఈ విషయాలు ఎందుకు చెప్పుకున్నామంటే మనలో ఎవరు మరొక విశ్వాసిని బాధ పెట్టకూడదనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కాదు, ఇక్కడ ఉన్నత అధికారం మనకు వద్దు, ఇక్కడ మనకి కావాల్సినటువంటి ప్రశంసలు మనకు వద్దు, ఇక్కడ మనకి ఒక ఉన్నతమైన హోదా మనకు వద్దు, ఇక్కడ మనం ఏమి ఆశించవద్దు. దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ మీరేమి ఆశించకండి, నా దగ్గర మీరు ఆశించండి. మీరంతా నా దగ్గరికి వస్తారు, అప్పుడు నేను మీకు ఇస్తాను. అది గొప్ప ప్రశంస, అది గొప్ప దేవుడు ఇచ్చేటువంటి గిఫ్ట్, అది అసలైన గిఫ్ట్ అది. కానీ ఇక్కడ మనం గిఫ్ట్ కోరుకుంటున్నాం అంటే మనలో పరలోక భావన లేదు అనేటువంటి అర్థం. పరలోక భావన, పరలోక భీతి మనలో లేదు. అయితే ప్రపంచ వ్యామోహం ఏమాత్రం కార్యకర్తలో ఉండకూడదు. ఏమాత్రం లేసమందైనా సరే ప్రపంచ వ్యామోహం ఉంటే అతడు ధర్మంలో పూర్తిగా ప్రవేశించలేడు అని చెప్పేసి ప్రవక్త మాకు చెప్పడం జరిగింది. ప్రపంచ వ్యామోహం అసలు ఉండకూడదు, అది నిశ్చతైనా ఉండకూడదు. ఇక చెప్పడం జరిగింది, నీవు ఏ యొక్క ఆలోచన, ఏ యొక్క ధర్మాన్ని, ఈ యొక్క విధానంలో కలిగి ఉన్నావు, అది పూర్తిగా నువ్వు ప్రజలకు ఏ విషయం అయితే ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నావో, ఏ విషయం అయితే ప్రజల దగ్గర ఉంచాలని అనుకుంటున్నావో, ముందు అది నీలో లీనం చేసుకో. ముందు దాన్ని నువ్వు పూర్తిగా పాటించేవాడు బాబు. ఒకవేళ చెప్తూ ఉన్నట్టయితే నీలో ఆ విషయం ఏంటంటే దాన్ని సరి చేసుకోవడానికి పూర్తిగా ప్రయత్నం చెయ్యి. అల్లాహ్ నీకు తోడుగా ఉంటాడు. ఖురాన్లో కూడా ఒక వాక్యం చెప్పడం జరిగింది. అదేంటంటే ఎవడు మంచిని సంపాదించుకుంటాడో మేము అతని మంచిని మరింత పెంచుతాము. ఇది అల్లాహ్ ఇచ్చేటువంటి చెప్పినటువంటి వాక్యం 42:23లో చెప్తారు. ఇక్కడ విషయం ఏంటంటే ఎవడు మంచిని పెంచుకుంటాడో అల్లాహ్ సర్వేశ్వరుడు అతను మంచిని ఇంకా పెంచేస్తాడు. అంటే మంచిని పెంచుకోవడం ఏంటి? మనలో మంచి ఉంది, దాన్ని పెంచుకోవాలి. మనలో జాలి కూడా ఉంది, దాన్ని ఇంకా పెంచుకోవాలి. మనలో దయా స్వభావం ఉంది, దాన్ని ఇంకా పెంచుకోవాలి. మనలో క్షమించే గుణం ఉంది, ఇంకా పెంచుకోవాలి. మనలో ఉదార స్వభావం ఉంది, దాన్ని ఇంకా పెంచుకోవాలి. ఉదార స్వభావం అంటే ఏంటి? మహనీయులు ఉండే గుణాలు ఇవన్నీ కూడా. మామూలు వ్యక్తికి ఉండే గుణాలు కాదు, మహనీయులకి. ఎంతో సహనశీలుడు తప్ప అంటాడు 42:41 ఈ సూర్యయోగం ఎంతో సహనశీలుడు తప్ప ఇంకెవరికి ప్రాప్తం కాదు. ఆ సహనశీలుడు ఎవరు? ప్రవక్త లేక తాను ఆస్థానాన్ని మీలో కూడా ఉండాలి అంటాడు. ప్రవక్త అసూయపడినటువంటి దినం స్వర్గంలో ప్రవక్తలు సైతం అసూయపడతారట. ఎలా అసూయపడతారు? ఇదేంటి వీళ్ళు కూడా మా యొక్క స్టేజ్ స్వర్గంలో ఉన్నారు, వీళ్ళు మా స్వర్గంలోకి వచ్చేసారండి అని చెప్పేసి ప్రవక్తలు అసూయపడతారట. ఎందుకు వచ్చేసారు స్వర్గంలో అంటే వాళ్ళు తోటి యొక్క వ్యక్తుల యొక్క హృదయాలు బాధ పెట్టేవారు కాదట. వాళ్ళు తోటి యొక్క వ్యక్తుల యొక్క హృదయాలు బాధ పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళకు ఎంత అధికారం ఉన్నా సరే వాళ్ళు తోటి వ్యక్తులను ప్రేమించేవాళ్ళు, తోటి వ్యక్తుల పట్ల ప్రేమ, జాలి, దయాభావం కలిగి ఉండేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు తప్పు చేసిన క్షమించేటువంటి మనసు కలిగి ఉన్నవాళ్ళు ఈ కాలంలో. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఇది మన యొక్క జీవన శైలి అని మనకు అల్లాహ్ తాలా ప్రవక్త కూడా ఇలాంటి విషయాలు మనకు బోధించారు తప్ప ఇవి నేను చెప్పినటువంటి విషయాలు కాదు, మీరు చెప్పినటువంటి విషయాలు కాదు, మీరు చెప్పినటువంటి విషయాలు కాదు. ఇది డైరెక్ట్ గా తన దాసులకి దేవుడు చెప్తున్నటువంటి విషయాలు. మన మార్పు కూడా దేవుడి దగ్గరే మారాలి, ప్రజల దృష్టిలో కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మనం ప్రజల సమక్షంలో గొప్పవాడు, ప్రజల సమక్షంలో నీచులు, ప్రజల సమక్షంలో గొప్పవాడు అనేటువంటి భావన కలిగి ఉన్నాం. అది కాదు, తీసేయాలి. నేను దేవుడి సమక్షంలో గొప్పవాడినా కాదా? నేను దేవుడి సమక్షంలో ఈ తప్పు చేశాను, దేవుడు దీన్ని క్షమిస్తాడా క్షమించరా? ఒకవేళ ఈ తప్పు చేస్తే కనుక ఈ తప్పుకి దూరంగా ఉండాలి, దేవుడు క్షమించలేమో. లేకపోతే ఈ పని చేయడం వల్ల దేవుడు ఆనందిస్తాడా లేదా? ఇది ఎప్పుడు. అందుకే మన జీవన సరళి మారాలి అంటే దేవుడి యొక్క సంబంధం మనకి చాలా గొప్పగా ఉండాలి. అందుకనే ప్రవక్త తహజ్జుద్ నమాజ్ చేసేవారు. మామూలు నమాజ్ అయితే పగలు చేస్తాం, అందరూ కలిసి జమాత్తో చేస్తాం. కానీ తహజ్జుద్ నమాజ్ చేయడం ఏమవుతుందంటే నీలో నా దేవుడు తప్ప ఇంకే ఆలోచన ఉండదు. మన వ్యక్తిత్వం మారాలి అంటే తప్పకుండా అందరూ
సంబంధం కొంచెం వీగా ఉంటుందో మిగతా సంబంధాలన్నీ కూడా డల్ అయిపోతాయి. మన యొక్క బాధ్యతలన్నీ కూడా చాలా డల్గానే ఉంటాయి. కాబట్టి ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, మనందరూ కూడా ఇలాంటి లక్షణాలు దేవుడు ప్రవక్త మనకి ఇచ్చినటువంటి గొప్ప లక్షణాలు, గొప్ప శుభయోగాలు, ఇలాంటి శుభయోగాలు మనందరిలో ఉండాలి. ఇక ఏదైనా చెడు మనలో ఉంటే దాన్ని నిర్మూలించుకోవడానికి, దాన్ని దూరం చేసుకోవడానికి, అలాంటి చెడు దరి చేరకుండా ఉండడానికి మనం అందరూ కూడా కృషి చేయాలి. మనకు మనం మార్చుకోవడానికి, దేవుడి దగ్గర మనకు మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఒక సంఘం ముందు, ఒక జమాత్ ముందు మార్చుకోవడం కోసం ప్రయత్నం చేయగలుగుతుంది. ప్రియమైన సోదరులారా, మరి దేవుడు మనందరూ కూడా సహకరించాలని కోరుకున్నాను.